నమస్తే అండి, వెల్కమ్ టు మైరాస్ వరల్డ్. ఈరోజు వీడియోలో సగ్గుబియ్యం పాయసం చేయబోతున్నాను. బెల్లం వేసి చేసే ఈ సగ్గుబియ్యం పాయసం చాలా బాగుంటుందండి. సగ్గుబియ్యం పాయసం చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ని తీసుకొని ఇందులో 1 కప్పు సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. తర్వాత ఇందులో నీళ్ళను వేసి 2-3 సార్లు సగ్గుబియ్యాన్ని నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా సగ్గుబియ్యాన్ని కడిగి తీసుకోవడం వల్ల ఇందులో ఉన్న డస్ట్ అంతా పోతుందండి. ఇప్పుడు నీళ్ళను వంపేసి సగ్గుబియ్యం నానడం కోసం 1 కప్పు నీళ్ళను వేసుకోవాలి. 1 కప్పు సగ్గుబియ్యానికి 1 కప్పు నీళ్ళను వేసి సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక 2 గంటల పాటు దీనిని పక్కనుంచుకోవాలి. 2 గంటల తర్వాత మూత తీసి చూస్తే సగ్గుబియ్యం బాగా నానిపోయి ఉంటాయండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, నీళ్ళేమీ లేవు. సగ్గుబియ్యం నీళ్ళను బాగా అబ్జర్వ్ చేసేసుకుంది. మనం ఏ కప్తో అయితే సగ్గుబియ్యాన్ని వేసుకున్నామో అదే కప్పుతో నీళ్ళను వేసుకున్నట్లయితే ఇలా ఎక్స్ట్రా వాటర్ ఏమీ లేకుండా చక్కగా నానిపోతాయి. ఇప్పుడు దీన్ని ఒక పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ని పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేసుకొని వేయించుకోవాలి. నేను ఇక్కడ బాదం, జీడిపప్పు ఇంకా కిస్మిస్ని వేసుకున్నాను. వీటన్నిటిని కూడా చక్కగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోని మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యాన్ని వేసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల నీళ్ళని వేసుకోవాలి. నీళ్ళు ఇలా మరగడం స్టార్ట్ అయినప్పుడు ముందుగానే నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకొని కలుపుకోవాలి. సగ్గుబియ్యాన్ని వేసి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సగ్గుబియ్యాన్ని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. సగ్గుబియ్యాన్ని ముందుగానే నానబెట్టి వేసుకున్నాం కాబట్టి తొందరగా ఉడుకుతాయండి. కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదు. ఒక 5 నిమిషాలు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో 1.5 కప్పు బెల్లంని వేసుకొని కలుపుకోవాలి. 1 కప్పు సగ్గుబియ్యంకి 1.5 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి. మీకు ఒకవేళ 1.5 కప్పు బెల్లం ఎక్కువ అవుతుంది అనిపిస్తే మొత్తం బెల్లం ఒకేసారి వేసుకోకుండా ముందుగా 1 కప్పు బెల్లాన్ని వేసుకొని కలుపుకొని టేస్ట్ చెక్ చేసుకొని మళ్ళీ కొంచెం అవసరమైతే యాడ్ చేసుకోండి. బెల్లం మొత్తం కరిగేంత వరకు కూడా కలుపుతూ ఉండాలి. బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 చిటికెడు ఉప్పు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని వేసి కలుపుకున్న తర్వాత ఇంకా ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదండి. డ్రై ఫ్రూట్స్ని వేసి ఒకసారి బాగా కలుపుకున్నాము అంటే తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ప్యాన్ని స్టవ్ మీదే ఉంచేయకుండా పక్కకు తీసుకొని దీనిని చల్లారనివ్వాలి. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా గరిటెతో కలుపుతూ చల్లార్చుకోవాలి. గరిటెతో కలపకుండా అలాగే వదిలేస్తే పైన మీగడలాగా గట్టిగా అయిపోతుంది. కాబట్టి ఇలా కలుపుతూ చల్లార్చుకోవాలి. అలా అని మరి పూర్తిగా చల్లారిపోకూడదు. ఒక 2-3 నిమిషాలు ఇలా కలుపుతూ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో గోరువెచ్చని పాలను వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యాన్ని వేసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల పాలను వేసుకొని కలుపుకోవాలి. మొత్తం పాలను ఒకేసారి వేయకుండా ఫస్ట్ 1 కప్పు పాలను వేసుకొని కలుపుకొని తర్వాత ఇంకొక కప్పు పాలను కూడా వేసుకొని కలుపుకోవాలి. 1 కప్పు సగ్గుబియ్యంకి 4 కప్పుల నీళ్ళు, 2 కప్పుల పాలు కరెక్ట్గా సరిపోతాయండి. మీకు ఒకవేళ ఈ కన్సిస్టెన్సీ ఇంకా చిక్కగానే అనిపిస్తే ఇంకొక కప్పు పాలను వేసుకోవచ్చు. అంతే అండి, సగ్గుబియ్యం పాయసం రెడీ అయినట్లే. ఒంటికి చలవ చేసే ఈ సగ్గుబియ్యం పాయసం చాలా బాగుంటుందండి. అస్సలు సగ్గుబియ్యం ఇష్టపడని వారికైనా సరే ఈ పాయసం ఫేవరెట్ అయిపోతుంది. అంత బాగుంటుందండి. కాబట్టి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి.